ఉన్న ఒక్క బిడ్డ మరణించాడు. ఎంత భయంకరమైన స్థితి ఆ స్త్రీకి, ఆ విధవరాలు. ఏం చేశాడు దేవుడు? కనికరించాడు. మొదట ఏం చేశాడండి? కనికరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థపరచటానికి వచ్చాడు, మన పాపాలు కడగటానికి వచ్చాడు. ఏమండి? కనికరపడి మనం బ్రతికించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని, ప్రభు కనికరము మనకు లేకపోతే, హల్లెలూయా, ప్రభు కనికరము మనకు లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము. మనం అనుకుంటాం కదా, నాకు ధనం ఉంది, లేకపోతే ఆస్తులు ఉన్నాయి, లేకపోతే నాకు భర్త తోడుగా ఉన్నాడు, నాకు బిడ్డలు తోడుగా ఉన్నారు, బంధువులు తోడుగా ఉన్నారు. లేదు, అవన్నీ కూడా వ్యర్థమే. లోకమంతా వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా మనల్ని ఆదరించరు, ఆదుకోరు. ఎవరు కనికరపడాలి మన మీద? యేసయ్య ఒక్కడే మన పైన కనికరపడాలని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, తల్లి మరి బిడ్డ చనిపోయినందుకు ఎంతో రోదన చేస్తూ ఉన్నప్పుడు ఆ గవిని దగ్గరికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? మరణం వచ్చింది. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు ఇప్పుడు? గవిని దగ్గర ఆగిపోయారు. అంటే ఇప్పుడు మనల్ని మరణం నుంచి జీవంలోకి ఎవరు నడిపిస్తున్నారు? ఏమా, మనము మరణించి ఉన్నాం. మనం ఏమైపోయి ఉన్నాం? చనిపోయాం లోకంలో. మన పితరులు చేసిన పాపానికి మనం చనిపోయి మనం ఎలా ఉన్నామో? ఎలా ఉన్నామండి? చచ్చిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు? కదులుతారా? జీవోత్సవంలాగా పడి ఉంటారు. అయితే జీవం వచ్చింది దేని నుంచి? లేపటానికి, మరణం నుంచి. హల్లెలూయా, జీవం వచ్చింది ఈ మరణం నుంచి లేపటానికి. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనం ఈరోజు ఈ అంచె దినాలు, ఇదిగో ఈ శ్రమ దినాల్లో మనం నేర్చుకోవాల్సింది, మనం లోకములో పాపములో చచ్చిపోయి ఉన్నాం, జీవం లేకుండా ఉన్నాం. మనం ఆయన మనకి జీవం ఇచ్చి బ్రతికించి ఆ రాజ్యముకు తీసుకువెళ్ళటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఎందుకు వచ్చాడు? మనకి జీవం ఇచ్చి ఆయన రాజ్యమునకు చేర్చుకుంటానికి వచ్చాడు. ఇక్కడ ఉంటామా మనము? ఈ లోకం మనకు శాశ్వతమా? ఏమా, ఒక దినము మనము వెళ్ళిపోవలసిన వాళ్ళమే. తల్లి ఏడుస్తూ ఉంది పాపం, ప్రభు వస్తూ ఉన్నారు. ఆమెను అంటున్నాడు, అమ్మా నువ్వు ఏడవకమ్మా అని ప్రభు చెప్పి దేని మీద చేసాడంటే చాలండి. హల్లెలూయా. అమ్మా నువ్వు ఏడవకు అని ఆమెను ఓదార్చి, ఎవరిని? తల్లిని ఓదార్చి ప్రభు ఏం చేశాడంట? పాడి మీద చెయ్యేశాడంట. హల్లెలూయా. దేని మీద చెయ్యేశాడు? పాడి మీద చెయ్యేశాడు. ఆల్రెడీ కుమారుడు చనిపోయాడు, ఆ పాడి మీద ఉన్నాడు, శవం వెళ్తుంది. శవమేనా పాడి మీద ఉంది కదా? ఏం చేశాడు? చెయ్యి వేశాడు. యోహాను సువార్త 7:11 పాడి మీద చెయ్యేశాడంట. వేసిన వెంటనే ఏమైంది? పాడి మీద చెయ్యి వేసినంటే ఏం జరిగింది? చిన్నవాడ లేమని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఏం చెప్పుకున్నాము? జీవం వచ్చింది. ఎక్కడికి? మరణం దగ్గరికి జీవం వచ్చింది. ప్రభు ఏమన్నాడు? పాడి మీద చెయ్యేసి అన్నాడు, చిన్నవాడా లేవు. జీవం ఎక్కడుంది? ప్రభు నోట ఉంది. హల్లెలూయా. ఆయన ఎవరు? జీవాధిపతి అయి ఉన్నాడు. కాబట్టి ఆ జీవము మరణాన్ని లేపిందా లేపలేదా? ఏమండి? లేపిందా లేపలేదా? లేపింది. మనము కూడా పాపములో
స్థితిలో మనం మరణించి ఉన్నప్పుడు, మనం ప్రభుని అంగీకరించినప్పుడు మనల్ని లేపాడా లేదా? ఎలా లేపాడు మనల్ని ఎలా లేపాడమ్మా? మనం ప్రభుని అంగీకరించినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, ప్రభుతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఏమైందాం? జీవమై ఉన్నాం. హల్లెలూయా. ఈ బిడ్డని కూడా ఏం చేశాడు ప్రభు? మరణంలోంచి ఆ బిడ్డని లేపాడు. కూర్చుని ఏం చేస్తున్నాడంట? మాట్లాడసాగాడు. హల్లెలూయా. మాట్లాడుతున్నాడండి ప్రభు జీవము గల మాట అతని నోటిలో, అతని చెవిలోకి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఏమయ్యాడంట? బ్రతికాడు. మనల్ని బ్రతికించేది ఏంటి? యేసయ్య నోటి మాట. నోటి మాట మనం బ్రతికిస్తుంది కదా. ఆ నోటి మాట వినటానికి విశ్వాసముతో ఎక్కడికి వచ్చి కూర్చోవాలి? ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కూర్చోవాలి. ఆయన నోటి మాటతో మన పాపాలు పోవాలి అంటే ప్రభు దగ్గరికి వచ్చి అవి మనము వినేవారంగా ఉండాలి కదా. మన పాపములు పోవాలన్నా ప్రభు దగ్గరికి రావాలి. మనము చచ్చిన వారమై బ్రతకాలన్నా ప్రభు దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలంటే మన జీవితాలు మార్చుకుంటాకే ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకు ఈ లోకానికి ప్రభు వచ్చాడు? మనల్ని, చచ్చిన మనల్ని బ్రతికించడానికి. ఎప్పుడైతే ఆ బిడ్డను బ్రతికించాడో తల్లికి ఏం చేశాడంట? అప్పగించాడు. తల్లికి అప్పగించాడు యేసయ్య. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతకాలన్నా, మన బిడ్డలు బ్రతకాలన్నా, మన భర్త బ్రతకాలన్నా ఎవరి దగ్గరికి రావాలండి? ప్రభు దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనము బ్రతుకుతాము. తర్వాత సీయోనికి కూడా చేరతామని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానికి ప్రభు దేనికి వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు లోకానికి వచ్చాను. మనం అందరం ఏమైపోయాం? నశించిపోయాం, తప్పిపోయాం. ఏమన్నాడు? యెషయా గ్రంథంలో అన్నాడు ఈ మాట. ఏమని? నా గొర్రెలు జ్ఞానము లేక వాడు నశించిపోతున్నాడు. జ్ఞానము లేక. నిజమే ప్రియమైన దేవుడు. మనకు ఉండొచ్చు లోక జ్ఞానం, ఉండొచ్చు లోక ఆలోచనలు ఎన్నో, కానీ ఏ జ్ఞానం కావాలి ప్రభుకి? ఏ జ్ఞానం అండి? పరలోక జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము లేక నా బిడ్డలు ఏమైపోతున్నారు అంటున్నాడు? నశించిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. మనకి దేవుని జ్ఞానం లేక మనం ఏమైపోతున్నాం? నశించిపోతున్నాం. కాబట్టి మనం నశించిపోకుండా ఉండటానికి, మనం ఆ నరకానికి వెళ్ళకుండా తప్పించబడటానికి, ప్రభుని వెంబడించటానికి ప్రభు ఈ రోజుల్లో ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన దేవుడు. కాబట్టి మనం అందరం కూడా నశించిపోయిన వారుగానే మనం ఉండద్దు. కానీ ఏం చేయాలి? మనము దేవుని జీవమును పొందుకోవాలి. ఈ పాడి మీద ఉన్న శవము ఏమైతే బ్రతికాడు? జీవము. చచ్చిపోయిన శవంలోకి ఏం వెళ్ళాలి? జీవము అంటే దేవుని వాక్యము. యోహాను సువార్త ఒకసారి చూడండి. వాక్యం అంటే ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చింది? కాదండి, 6వ అధ్యాయం 32 నుంచి చదువు. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోసేకి ఇయ్యలేదు. ఏమంటండి? ఎవరంటే యేసయ్య? యేసయ్య ఎవరు? పరలోకము నుంచి వచ్చిన ఆహారము. ఎవరంట యేసయ్య? పరలోకం నుంచి వచ్చిన
ఆహారము. ఇదేంటి? మనకి రోజు మనల్ని బ్రతికించేది, నడిపించేది, శుద్ధి చేసేది, పరిశుద్ధపరిచేది ఈ ఆహారం అండి. ఏ ఆహారము? జీవాహారం. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? పరలోకం నుంచి వచ్చింది. అంటే మనకి ఈ ఆహారం కావాలా వద్దా? ప్రభు ఏమన్నాడు? నశించిపోయారు మీరు, అయితే మీరు బ్రతకాలంటే ఈ ఆహారం దగ్గరికి రావాలి. మీరు బ్రతకాలంటే ఈ ఆహారం దగ్గరికి. ఏ ఆహారము? జీవాహారం. అంటే మనం ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మనం సరి చేయబడాలి, జీవాహారం దగ్గరికి రావాలి కదా. జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు. జ్ఞానం సంపాదించుకోవాలంటే కూడా దీని దగ్గరికే రావాలంటే, జ్ఞానము సంపాదించుకోవాలంటే కూడా దీని దగ్గరికే రావాలి కదండి. ఎక్కడి నుంచి వచ్చాడంట ఆయన? చదవండి. ఏమంటే మోషే మీకు ఇయ్యలేదు, ఏమంటే నా తండ్రే. మోషే మీకు ఇవ్వలేదు, కానీ నా తండ్రే పరలోక ఆహారము మీకు అనుగ్రహించారు. మోషే ఇచ్చిన ఆహారం తిన్నవాడు చచ్చిపోయారు. పితగా ఏమైపోయారంటారు? వాడు చనిపోయారు. ఎందుకు? మోషే మానవుడు కాబట్టి, దేవుడు కాదు కాబట్టి మన్నాను పెట్టిన ఆ ప్రజలు ఏమైపోయారు? చనిపోయారు. కానీ ప్రభు ఇచ్చిన ఆహారం, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం మాత్రము మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, జీవాన్ని ఇస్తుంది, ఆ పరలోక రాజ్యమునకు ప్రవేశం ఇస్తుంది. మనం బ్రతకాలి అన్నదే ప్రభు ఇష్టమైంది, ప్రణాళిక అయింది. ఎవరు కూడా నశించిపోకూడదు, ఆ నరకానికి వెళ్ళకూడదు, తప్పించబడాలి. ఇవి శ్రమ దినాలు తెలుసు కదా మనందరికీ. ఏం చేశాడు ప్రభు మన కోసం? శ్రమ దినాల్లో ప్రభు ఏం చేశాడు మన కొరకు? ఏమా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనల్ని, చచ్చిన మనల్ని బ్రతికించడానికి ప్రాణం పెట్టాడు. దానికి ముందుగా ఏం చేశాడు? లోకాన్ని జయించాడు, అపవాదాన్ని జయించాడు, పాపాన్ని జయించి మనకి పరిశుద్ధ రక్తాన్ని మనకు తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం మార్పు చెందాలి అంటే, మన ప్రభుతో మన ప్రయాణం చేయాలి అంటే 2 ఆయుధాలు. 1 ప్రార్థన, 2 ఇదిగో జీవపు వాక్యం. ఈ రెండింటిలో మనం ప్రయాణం చేస్తే ఎక్కడ తప్పిపోమండి, తొలగిపో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటికి మనం సమయం కేటాయించాలి. దీనికి మనము సమయం కేటాయించి, నీకు ఎప్పుడు సమయం దొరుకుతుంది? రాత్ర, పగల, ఎప్పుడు దొరుకుతుంది ప్రార్థన చేయటానికి? ఎప్పుడు దొరుకుతుంది వాక్యం ధ్యానించడానికి? ఈ 2 మనల్ని ఏం చేస్తాయి? ఇదేంటిది? జీవపు ఆహారం. ఏ ఆహారం అంటే ఇది? జీవపు ఆహారం. ఇది మనకి కావాలి. ఇది లేకపోతే మనం సచ్చిన వారు కదా. మనం బ్రతికి ప్రభువుని మనం అంగీకరించి ఆ పరలోకములకు వెళ్ళాలి అంటే ఈ జీవపు ఆహారం దగ్గరికి తప్పకుండా రావాలి. ఇది ఏమైంది? మనకి మార్గమయ్యింది. ఏమైందండి? మార్గమయ్యింది. ఈ జీవపు ఆహారము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ పరలోక రాజ్యమునకు తీసుకువెళ్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాల్లో ఎక్కువగా దేవుని సన్నిధిలో మన శరీరాన్ని నలగొట్టుకుని విరగొట్టుకుని ప్రభు కోసం మనం సిద్ధపడాలి. ఎందుకు అంటే దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. దయచేసి ఆలస్యం చేయకండి బిడ్డలారా, ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నీకు ఏ పనులున్నా త్వరగా చేసేసుకో, లేదంటే దాన్ని అక్కడ పెట్టేయి, ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని ఆపేసేయి. 1 గంట లేదా 1 అరగంట నేను వెళ్ళి ఏమి పూజించి వస్తాను. ఏమండి? ఇది ఎలా ఉంది? ఎలా ఉంటుందంటే ఈ ఆహారము దుంటే జనుల కంటే మధురముగా ఉందయ్యా, తిను అని చెప్పాడు ప్రభు. తిన్న తర్వాత అడిగాడు ఎలా ఉంది అని. అయ్యా, దుంటే తేనెల కంటే మధురముగా ఉంది. మనము ఇది తినే కోళ్ళు మనకు రుచి తెలుస్తుంది.
కానీ తింటానికి మాత్రం రావాలి తప్పకుండా. అంటే అర్థమైందా? దీన్ని చదవటకు ప్రయత్నించాలి చాలా శ్రద్ధతో, భయభక్తులతో. దీన్ని చదువుతూ ఉంటే ఇది తిని కొలిది మనకు ఎలా కనిపిస్తుంది? రుచిగా ఉంటుంది. ప్రభుని ఇంకా వెంబడించాలి, ప్రభుని ప్రేమించాలి, ఆయన మార్గంలో నడవాలి అన్న ఆశ మనకి కలుగుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని మిత్రమైన మనము ప్రభు రాకడలో సిద్ధపడాలి అంటే ఆయన వస్తున్నాడా రావట్లేదా? వస్తున్నాడు. ప్రభు నిన్న మనతోటి మాట్లాడాడు కదా. ఎలా వస్తాడంట? ఆకాశము మేఘాలుడై వస్తాడు. సిద్ధపడ్డ వాళ్ళనే, సిద్ధపడ్డ వాళ్ళు ఏం చేస్తాడు? తీసుకుపోతాడు. ఏదండి? కాబట్టి మనమందరం కూడా ప్రభు కోసం సిద్ధపడాలి. ఇక్కడ చనిపోయిన ఆ కుమారుని ప్రభు కనికరపడి బ్రతికించి తల్లికి అప్పగించినట్టు మనం చూస్తాం. ప్రభు దగ్గరికి మనం రావాలి, ప్రభు దగ్గర కన్నీళ్లు విడవాలి, ప్రభు దగ్గర రోదన చేయాలి కదండి. బ్రతిమాలుకోవాలి ప్రభు పాదాలు పట్టుకుని. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మొదట మన పాపాలు కడిగేయటానికి, తర్వాత ఆయన రక్తంతో మనకి రక్షణ ఇవ్వటానికి. ఆ రక్షణ చేతబట్టి అది గట్టిగా పట్టుకో. రక్షణను ఏం చేయి? గట్టిగా పట్టుకో. నీకు కలిగింది ఏంటి? రక్షణ. కాబట్టి అది గట్టిగా పట్టుకో. దాన్ని పట్టుకొని నీ ప్రయాణము ముందుకి సాగించు. ఎడమవైపు కుడివైపు చూడకు, వెళ్ళిపో ఆయన చూపించిన మార్గంలో. అప్పుడు ఎక్కడికి చేరుకుంటాము? సౌలు ఎక్కడికి చేరుకున్నాడు? ఏమండి? సౌలు దూషకుడు, హింసకుడు, హానికరుడు కదా. అనేక రకాల పాపాలు చేసిన వాడు ఎక్కడికి చేరుకున్నాడో తెలుసా? దేవుడు తెలుసుకున్నాక ఏమ్మా దేవాలయంలో ప్రభుని చూసిన వాడయ్యాడు. హల్లెలూయా! దేవాలయంలో ప్రభుని చూసిన వాడయ్యాడండి సౌలు పౌలుగా మారినప్పుడు. మన జీవితాలు కూడా మార్పు చెందితే ఎవరిని చూస్తామంట? ప్రభుని చూస్తాం, ప్రభుని చూస్తాం. ప్రేమ దేవుడు ఈ అంచె దినాల్లో ప్రభు త్వరగా రానయ్యున్నాడు. కాబట్టి మనం ఎక్కువగా ఆశతో ఆసక్తితో ప్రభు దగ్గరికి వద్దాం, వాక్యం విందాం, మన జీవితాలు మన బ్రతుకుని మార్చుకుని జీవము కలుగుతాం. ఆ జీవం గల దేవుడి దగ్గరికి వచ్చి మనము కూడా జీవము కలిగి జీవములోనే ప్రయాణం చేద్దాం. ఈ వాక్యం నీవు దీవించి ఆశీర్వదించుగా. ప్రార్థన చేసుకుంటాం.